దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము కన్యరాశి వారికి 14/1/2024 నుండి 20/1/2024 వరకు ఈ వారం రోజుల్లో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, వారి వలన ఆ గ్రహగతుల వలన ఈ కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో కన్యారాశికి ఇప్పుడు లగ్నంలోనే అంటే అదే రాశిలో చంద్రరాశిలోనే కేతు ఉన్నారు. ఆ కేతువు జన్మరాశిలో సుఫలితాన్ని ఇవ్వజాలరండి. అట్లాగే తృతీయంలో శుక్ర భగవాన్ వారు ఉన్నారు. శుక్రుడు తృతీయంలో యోగ కారకులు అవుతున్నారు, మంచి ఫలితాలు ఇస్తారు ఆయన. అట్లాగే చతుర్థంలోకి వచ్చినట్టయితే మీకు రవి, కుజ, బుధ గ్రహాలు ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ చతుర్థంలో రవి ఉపయోగపడదు. అట్లాగే కుజుడు కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడరు అక్కడ. ఇకపోతే బుధుడు కూడా అంత శుభాశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు అవుతారండి అక్కడ. ఇకపోతే శని షష్టమంలో అంటే 6వ స్థానంలో శని మనకి సుఫలితాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సప్తమంలో రాహు ఉన్నారు. సప్తమంలో రాహు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వరండి. ఇకపోతే 8వ స్థానంలో 8వ స్థానంలో గురువు ఉన్నారు. ఆ గురువు కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వరండి. అందుచేత వీళ్ళలో కూడా మనకి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ వారంలో అంత ఎక్కువ గ్రహాలు కొంచెం అననుకూలంగా ఉన్నాయి, తక్కువ గ్రహాలు మనకి శుభ ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఉన్నాయి. అందుచేత ఈ బాగలేనట్టు ఆ విషయాల్లో ఏ గ్రహాలైతే బాగలేవో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెము జాగ్రత్త తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఆ గ్రహాలకు మనం ఎలాగా రోజువారీగా మనం ఆ నవగ్రహ జపాలు చేసుకుంటూనే ఉంటాము. అదే శ్లోకం అయితే శ్లోకము, ప్రకాశక మంత్రం అంటే వేద మంత్రం అయితే వేద మంత్రము, లేదా దానికి బీజాక్షర మంత్రాలను ఉంటాయి, అవి చదువుకునే వాళ్ళు అవి చదువుకోండి. అలాగే మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఏ దేవుడినైనా ప్రార్థించుకోండి. ఆ దేవుడు ఈ దేవుడు అని లేదు. మీరు ఏ దేవుణ్ణి ప్రార్థించుకున్నా కూడా ఈ నవగ్రహ మంత్రాలని మాత్రం వదిలిపెట్టమాకండి. ఎందుకంటే ఆ భగవంతుడు మీరు ఏ భగవంతుడు అని అనుకుంటున్నామో ఆ భగవంతుడే ఈ నవగ్రహాలను ఏర్పాటు చేశారు. మనకి ఈ రాశిని మనకి ఇక్కడ రాసినటువంటి తలరాత ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు ఈ నవగ్రహాలే. కాబట్టి మనకి అందుచేత ఈ నవగ్రహాన్ని తప్పకుండా చేసుకోండి. దేవుణ్ణి పూజించడం తప్పు కాదండి, దేవుణ్ణి పూజించద్దంటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నాకే జ్వరం వచ్చిందండి అనుకుందాం. నాకే జ్వరం వస్తే ఏం చేయాలండి? బి కాంప్లెక్స్ క్యాప్సిలో టాబ్లెట్ ఏదో ఉంది, అది మంచిదే కదా. మరి నాకు జ్వరం వచ్చినప్పుడు బి కాంప్లెక్స్ వేస్తానంటే దానికి దీనికి సంబంధం ఉండదు కదా. నాకు వచ్చినటువంటి జ్వరానికి మీరు వేసేటటువంటి బలానికి ఇచ్చేటటువంటి బి కాంప్లెక్స్ టాబ్లెట్ సంబంధం లేకుండా పోతుంది. ఏం చేయాలి? జ్వరం వచ్చింది కాబట్టి ఆ పారాసిటమాల్ టాబ్లెట్ దాంతో పాటు యాంటీబయాటిక్ టాబ్లెట్ వేస్తేనే ఈ జ్వరం కంట్రోల్లోకి వస్తుంది. అందుచేత ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఈ దోషాలు తగ్గుముఖం పట్టాలన్నా, ఈ బాగున్నటువంటి గ్రహాల యొక్క శక్తి మరింత పెరగాలన్నా మీకు ఈ నవగ్రహ మంత్రాలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. మనం చాలా పూజల్లో కూడా ఆఖరికి గృహప్రవేశాల్లో కావచ్చు,
వేరే గుడి ప్రతిష్టల్లో కావచ్చు, లేదా మన వివాహ ఉపనయనాది వాటిల్లో కూడా మండపాలు వాటిల్లో కూడా ఎక్కడ మండపారాధన చేసి సత్యనారాయణ వ్రతంలో కావచ్చు, చాలా వ్రతాల్లో కూడా ఈ నవగ్రహ మండపారాధన ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత ఉందా కావాలి కాబట్టి. ఆ గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే మిగతాది మనకి విఘ్నేశ్వరుని ఎలా అయితే ముందు మనం తప్పకుండా ప్రార్థిస్తామో దాని తర్వాత అదే ఆ విఘ్నేశ్వరుని పశు విఘ్నేశ్వరుని మనం చేసి పెట్టుకున్నటువంటి మండపం మీదే ఖచ్చితంగా ఈ నవగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. అందుచేత ఈ ఏం కంగారు పడక్కర్లేదని చక్కగా మీరు చేసుకునే పూజ కూడా తప్పకుండా చేసుకోండి. గ్రహాలను మాత్రం వదిలిపెట్టవద్దు. అలాగే మనకు బాగలేనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఆ కేతు రవి వల్ల ఆరోగ్యము, కుజుడి వల్ల గాయాలు, రాహు వల్ల మనశ్చర్యం, ఎక్కడో పొద్దుటున్న ఆలోచన సాయంత్రం లేకపోవటం, అట్లాగూ గురుడు వల్ల కొంచెం ఆదాయం తగ్గేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే ఈ బుధుడి వల్ల కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ వృత్తి కారకుడు కాబట్టి ఆ వృత్తి అంటే వ్యాపారం కావచ్చు, మీరు వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, నేను ఈ పని చేయొచ్చు, వారు ఇంకోటి పని చేయొచ్చు, ఎవరు ఏ పని చేసినా ఆ వృత్తుల్లో కూడా బాగలేనటువంటి ఆయనకు సంబంధించినటువంటి కొంచెము వెనకడుగు పడేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత మీరు మనం చెప్పినటువంటి రెమెడీ చేసుకున్నట్టయితే ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. దాని గురించి మీరు ఏమి ఆలోచించాల్సిన పనే లేదండి. ధైర్యంగా ఉండండి. ఈ గ్రహాలు బాగలేవు, ఏదో అయిపోతుంది, ఏం కాదండి. మనం చెప్పుకున్నటువంటి రెమెడీ చేసుకున్న సేపు మీకు ఏమీ కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ నవగ్రహాలు మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. అది ఇంకెప్పుడు కాలం పుస్తకం పెట్టి చదువుతాను, ఏదో అవసరార్థం ఇప్పుడు బాగాలేదు పరిస్థితి కాబట్టి చేసుకుంటాను అనే వద్దండి. దేవుడి పూజ ఎలా అయితే మనం నిత్యము మన జీవితంలో ఒక భాగంగా చేసుకుని స్నానం చేసిన వెంటనే పొద్దున స్నానం చేసిన కొంతమంది సాయంకాలం కష్టజీవులు సాయంకాలం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేసినా వాళ్ళు నమస్కారం దేవుడు పెట్టుకోవడం జరుగుతుంటుంది. అలాగే విధంగానే మనం ఎప్పుడు మీరు స్నానం చేసినా మీ వీలుని బట్టి ఖచ్చితంగా ఈ నవగ్రహ మంత్రాలు లేకపోతే బీజాక్షరాలు మరొకటో చెప్పుకోండి. లేదు చదువుకోని వారు ఇల్లిటరేట్స్ అంటే విద్యాభ్యాసానికే పోనటువంటి వారు ఉంటారు. వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఏం కంగారు లేదండి. మనకు వారాలు ఎన్నైతే ఉన్నాయండి, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, ఈ వారాల పేర్లే కదండి. ఈ గ్రహాల పేర్లు వాటికి వచ్చినాయి. అంచేత ఈ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ రాహు కేతులు అనేటటువంటి 2 కలపాలి దానికి. అవి ఛాయాగ్రహాలు కాబట్టి అక్కడికి 7+2 9 అయిపోయినాయి. ఇదే మంత్రం చేసుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ రాహు కేతు. లేదు చాలు కూడా అక్కర్లేదు మీకు. సూర్య భగవానుడా, చంద్ర భగవానుడా, కుజ భగవాన్ అది కూడా చదువుకున్నాను. మరి ఏం చేస్తారండి? వాళ్ళకి అంత మాత్రాన మరి వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలగవా? వాళ్ళకి ఆరోగ్యాలు కొన్ని సందర్భాల్లో దెబ్బతినవా? వారికి డబ్బులు ఇబ్బంది రాదా? అంచేత ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ ఈ నవగ్రహాల మధ్యలోనే ఈ 12 రాసుల మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రతి వారు ఏమి లేకపోతే వారాల పేరు చెప్పుకోండి. రాహువు కేతు అనేది 2 కలపండి. ఇవి ఒకసారి ప్రార్థించుకున్నట్టయితే మీకు సకల శుభాలు చేకూరుతాయి. మీరు దేనికి పెద్ద తలకిందులైపోయి ఏదో అయిపోతుంది బెంగ వద్దండి. అంచేత ఖచ్చితంగా అందరూ ధైర్యంగా ఉండండి. నవగ్రహ మంత్రం చేసుకుంటూ ఉండండి. ఈ కొత్త సంవత్సరం అనే కాదండి, ఎప్పుడు జీవితాంతం కూడా చేసుకుంటూ ఉండండి. జీవితం అంతా కూడా ప్రశాంతంగా వాళ్ళు తీసుకోండి. శుభం భూయాత్. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాభివందనములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము తులారాశి వారికి ఈ వారం అంటే 14/1/2024 నుండి 20/1/2024 వరకు ఈ తులారాశి వారికి గోచార రీత్యా ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని గ్రహాలు యోగిస్తాయి, ఎన్ని గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం
తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా చాలా సుఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అట్లాగే తృతీయంలో రవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే తృతీయంలో కుజ సంచారం జరుగుతున్నది. కుజుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఆ రవి మీకు ఒక్కరోజు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ఆయన చతుర్థంలోకి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ బుధుడిని తీసుకున్నట్టయితే ఈ బుధుడు తృతీయంలో మంచి ఫలితాలు ఇవ్వజాలడండి. ఇకపోతే పంచమంలో శనీశ్వరుడు స్వస్థానంలో ఉండటం చేత శుభ అశుభ ఫలితాలు రెండు కూడా ఉంటాయి. శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటాయి. స్వక్షేత్రం కాబట్టి పూర్తి పాప ఫలితాలు ఇవ్వరు. స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మనకు చాలా ఊరట లభిస్తుంది. ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో అంటే మీనరాశిలో రాహు సంచారం జరుగుతోందండి. మీనరాశిలో 6వ స్థానంలో జరగడం అనేటటువంటిది రాహుకి చాలా చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అట్లాగే సప్తమంలో గురువు కూడా ఉన్నారండి. ఆయన సప్తమంలో గురువు ఉండటం వల్ల కూడా చాలా సుఫలితాలు ఇస్తారండి ఆయన కూడా. ఈ విధంగా మనకి ఇంచుమించుగా శుక్రుడు కానివ్వండి, రవి కానివ్వండి, కుజుడు కానివ్వండి, రాహు కానీ, గురువు కానీ అందరూ కూడా మంచి శని అటు ఇటుగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. సుఫలితాలు ఇవ్వడం ఇస్తాడు, కొన్ని సుఫలితాలు ఇస్తాడు. మొత్తం మీద 6 గ్రహాలు మనకి ఈ తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటట్టు అవకాశం ఉన్నదండి. ఇకపోతే ఒక్క బుధుడిని ఒక్క కేతువు మాత్రం మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. మొత్తం మీద ఈ వారంలో వీరికి అన్ని రంగాల్లోనూ విద్యాభ్యాసం విషయంలో కానీ, ఉన్నత విద్యల్లో చదువుకునే వారికి కానీ, మామూలు చిన్న చిన్న చదువులు చదువుకునే వారికి కానీ, వృత్తిలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, బంధుమిత్రులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఒక కలేజ చూపించటంలో కానీ, కలేజ అంటే ఏదో కొట్టడం పోట్లాడడం అని కాదండి, ఆ విధంగా ఉండటం కానీ, మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండటం కానివ్వండి, బంధుమిత్రులందరితో కలవటం కానీ, వాళ్ళతో సంతోషంగా గడపడం కానీ, ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా మనకి ఈ తులారాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదంగా కనబడుతోందండి. అందుచేత ఇక మనకి కొంచెము అననుకూలమైనటువంటి గ్రహాలు మాత్రం ఒక్క బుధుడు, ఒక్క కేతువు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెండింటికి కూడా కొంచెం ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద మన నవగ్రహాల యొక్క ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటూనే ఉన్నాము. అదే విధంగా కానివ్వండి, అది అంత మాత్రం చేత బాగుందని చెప్పేసి ఏదో మీద నుంచి ఇంత బంగారం వచ్చి మీద పడుతుందనో మరి ఏదో అయిపోతుందని అనుకోక్కర్లేదండి. ఏది కూడా ఎంతవరకు జరగాలో అంతవరకు జరుగుతుంది. మరి ఏదో ఎగిరి గంతేయాల్సిన పని ఉండదండి. అలా కష్టం అని చెప్పి ఎక్కువ గ్రహాలు బాగాలేవని కూడా మీరు ఇక్కడ డేలా పడవలసిన పని లేదండి. ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి చేసుకున్నట్టయితే అవి ఎక్కువ దోషభూయిష్టంగా ఉన్నటువంటివి దోషం రహితంగా మారతాయి. అలాగే శుభఫలితాలు ఇచ్చేటటువంటివి మరింత శుభఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద వివరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అత్యంత అనుకూలంగా ఉందండి ఈ వారం మాత్రం. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే, జాతక ఫలితం కాదు. గోచారం అనేటటువంటిది జాతకంలో ఒక భాగము మాత్రమే. మీరు జాతకం చెప్పించుకున్నప్పుడు ఇందులో గోచారం కూడా ఆటోమేటిక్గా వస్తుందండి. అప్పుడు పరిపూర్ణమైన జాతకం అవుతుంది. అందుచేత వీరందరూ కూడా నేను చెప్పిన విధమైన పరిష్కారాలు చేసుకోండి. నూతన సంవత్సరంలో మీకు అన్ని శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం భూయాత్.